బ్రేకింగ్ న్యూస్ స్టీల్ ప్లాంట్ పర్యటనలో భాగంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి సహాయ మంత్రి శ్రీనివాస వర్మ విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయంలో వారికి కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికులతో కేంద్ర మంత్రులు చర్చించబోతున్నారు. ఇక ప్లాంట్ కు ఉద్దీపన కింద 11,440 కోట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వారితో మాట్లాడుతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు ప్లాంట్ లోపలకు వెళ్లారు. స్టీల్ ప్లాంట్ పర్యటనలో భాగంగా ఇవాళ కేంద్ర ఉక్కు శాఖ మంత్రులు కుమారస్వామి సహాయ మంత్రి శ్రీనివాస వర్మ ఇద్దరు కూడా విశాఖకు చేరుకున్నారు. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ పర్యటనలో భాగంగా ఇటు ఎటువంటి అప్గ్రేడ్స్ మనం చూడబోతున్నాం, అసలు అప్డేట్స్ ఏంటి? ఉద్దీపన ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్లు కేటాయించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతము అటు ఉక్కు శాఖ మంత్రి కేంద్ర మంత్రి కుమారస్వామి సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ ప్రస్తుతం అయితే స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం కాన్వాయ్కి సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని కూడా ఇప్పుడిప్పుడే లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అటు మీడియాకి కూడా ఇక్కడ వరకే అనుమతి ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. స్టీల్ ప్లాంట్లో మరికొద్ది సేపట్లో 12:30 సమయానికి అటు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అదేవిధంగా కార్మికులతో అటు శ్రీనివాస్ వర్మ అదేవిధంగా ముఖ్యంగా కుమారస్వామి విశాఖ ఎంపీ, అనకాపల్లి ఎంపీ, విజయనగరం ఎంపీ మొత్తం వీళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు ఆ స్టీల్ ప్లాంట్ సిఎండి, ఉద్యోగులు, కార్మికులు అదేవిధంగా కొన్ని సంఘాలకు సంబంధించినటువంటి యూనియన్ నాయకులతో కుమారస్వామి అయితే ప్రస్తుతం వీళ్ళతో సమావేశం అయ్యి చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 2 బ్లాస్ట్ ఫర్నేసులు మూతపడినటువంటి నేపథ్యంలో ఆ బ్లాస్ట్ ఫర్నేసులను కూడా పరిశీలిస్తారనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. 11,440 కోట్లకు సంబంధించి ఎక్కడెక్కడ ఖర్చు చేయాలనేది ప్రస్తుతం అయితే అటు ఉద్యోగులు కార్మికులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పటికే 2 బ్లాస్ట్ ఫర్నేసులు మూతపడినటువంటి నేపథ్యంలో ఆ 2 బ్లాస్ట్ ఫర్నేసులను కూడా రీఓపెన్ చేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఈ 2 బ్లాస్ట్ ఫర్నేసులు ప్రారంభించాలంటే దాదాపుగా 5,000 కోట్లకు పైనే ఖర్చు అవుతుందనేది ఒక అంచనా అయితే ఉంది. ప్రయారిటీ ఆఫ్ ది వర్క్స్ని ప్రస్తుతం మంత్రుల సమక్షంలో దీని మీద ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో సమావేశం అవుతుంది. దాదాపుగా 2:30 వరకు కూడా ఈ సమావేశం కొనసాగుతుందనేది బీజేపీకి సంబంధించినటువంటి అధికార వర్గం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే 11,440 కోట్లను కేటాయించిన తర్వాత తొలిసారి కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా కుమారస్వామి శ్రీనివాస వర్మలు విశాఖ వచ్చినటువంటి నేపథ్యంలో అటు బీజేపీ శ్రేణులు కూడా భారీగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఆ ర్యాలీలు తీస్తూ అనేక చోట్ల బీజేపీకి సంబంధించి కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా ఘన స్వాగతం పలికారు. ఆ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటుగా బీజేపీ ఎమ్మెల్యేలు అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేలు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విశాఖ ఎంపీ భరత్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్లు ప్రస్తుతం అయితే ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చర్చలు సఫలం చేసిన తర్వాత ముఖ్యంగా అటు కార్మికులకు ఒక అపోహలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అప్పులు ఈ 11,440 కోట్ల రూపాయలకు సంబంధించి ఉద్దీపన కింద అభివృద్ధి చేయడంతో పాటుగా కొంతమంది దాదాపుగా 1000 మంది ఎంప్లాయీస్ని వాలంటరీ రిటైర్మెంట్కి అయితే తీసుకునేలాగా ప్రోద్బలం అయితే ఉంది. అంటే స్టీల్ ప్లాంట్ మీద ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్పులన్నింటినీ క్లియర్ చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారనేది విమర్శ అయితే ఉంది. వీటన్నిటికీ కూడా కుమారస్వామి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. మరికొద్ది సేపట్లో కార్మికులు, ఉద్యోగులు సీఎండీ ఆధ్వర్యంలో కుమారస్వామి ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తోంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ రాజు. స్టీల్ ప్లాంట్ పర్యటనలో భాగంగా ఇవాళ కేంద్ర మంత్రులు
వైజాగ్కు చేరుకున్నారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాస వర్మ విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయంలో వారికి కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. అయితే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులతో కేంద్ర మంత్రులు ఇవాళ చర్చించబోతున్నారు. ప్లాంట్కు ఉద్దీపన క్రింద 11,440 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే వారితో మాట్లాడబోతున్నారు కేంద్ర మంత్రులు. ఇప్పటికే కేంద్ర మంత్రులు ప్లాంట్ లోపలికి కూడా వెళ్లారు. వీళ్ళు దేంట్లో ఉన్నారు? ఆ బ్లూ కలర్